ఏంట్రా అట్ట చూస్తున్నావు? లైన్ వేసుకుందామనే. ఎడం పాపుడు సెంటర్ పాపుడు అయిపోద్ది. బాబు గారి మనిషి అందుకేనేటి పందెట్లో కాల్ చేసింది. కాల్ చేసిన తెచ్చింట్లో పెట్టుకున్నాడుగా. దీని ప్రకారం ఏంటంటే మన బాబు గారిని ప్రేమిస్తుందన్నమాట. నా మీద ఈగను కూడా వాళ్ళకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చావు. నిజంగా బాధపడుతున్నావా లేక నాటకాడుతున్నావా? ఇప్పుడు అనిపిస్తోంది నిన్ను కాల్చి తప్పు చేశానని. నిన్ను ఒక్కసారి చంపకూడదు, రోజు చంపాలి. అలా నవ్వద్దు. నవ్విన కొద్దీ నాకు పంతం పెరుగుద్ది. అన్నయ్య ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేశాను, రాలేదేంటి? రా. నేను ఇక్కడ పెడుతున్నాను టిఫిన్, నువ్వు వెళ్ళు. ఏమండి, బాత్రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు. నాకేమో కొత్త. రండి రండి. ఓ ఐఎమ్ సో సారీ. రండి. ఏ ఆడపిల్ల ఇలా ప్రవర్తించదు. ఈ దొంగ బుండ మా అన్నయ్య పరువు తీయడానికే వచ్చింది. నువ్వు తడిస్తే ఏ లాభం? నేను తడిస్తేనే కదా అందాలు కనపడేది, నువ్వు తడబడేది. తడబడ్డానికి తప్పభంగం కావడానికి నేను విశ్వామిత్రుడి కాదు, నువ్వు మేనకవి కాదు. ఆడదంటే వంశనాశనాన్ని కోరుకునే నాగమ్మలా ఉండకూడదు. పరమేశ్వరుడి నెత్తి మీద గంగల, విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మిలా గౌరవించబడాలి. లోపల ఏం జరుగుతుందంటావు? బాబు గారికి బాత్రూమే బెడ్రూమ్ అయింది. తడుపుతున్నాడు, తలంటుతున్నాడు. కోరిన చెయ్యే కొట్టు, కొట్టిన చెయ్యే కోరు. ఏంటది? అయ్యా, మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర ఎక్కడ? శివనాగేశ్వర ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవరు నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద గోవిందా. ఏమే, నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే పెడతావా? తప్ప. అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమలేఖలు రాయరా? అలా రాశాడు గనుక మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా బాణ్ణి మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అర డ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీకుమార్ దాసుని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంటిరా మూసుకునేది? ఎవరు అనుకుంటున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నా కంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా.
నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను విరిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం తగలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళు చంపేయండిరా! తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి, ఆడవాళ్ల జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడబడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది నీ వల్లే. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని 2 పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా?
అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, కాలి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మల తినా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తబోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదిన వదిన, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద. నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతి నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలు పోయి. నీతో నాకు అసలు మాట్లాడడానికి ఇష్టం లేదు. పోవే. కోతి, నువ్వే చింపాంజీవి. నువ్వే పో. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏం కావాలో కోరుకో. నీ ఆశీస్సులు ఉంటే చాలన్నయ్య. శుభం. మీ మాట ఏంటి? హ్యాపీ బర్త్డే. వద్దు నాన్న, అందరికి చేతులు జోడించొద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, మీ నాన్నతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిటికెడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ ఇలా నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పల్లనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవానీ, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగువుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడి ఉండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా.
ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఏమి శివనాగేశ్వరి, నీకు ఆస్తి తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ, సోకు తక్కువ, అండ తక్కువ? ఏమి తక్కువ అని ఇల్లు వదిలి, అయిన వాళ్ళు వదిలి ఇలా ఒంటరిగా బతకాల్సి వస్తోంది? ఎందుకొచ్చాడు అతను నీ జీవితంలోకి? ఎవరిచ్చారు అధికారం అతనికి? ప్రతి మనిషి నిద్ర లేవగానే భగవంతుని తలుచుకుంటాడు, కానీ నేను నిన్ను తలుచుకుంటున్నాను. అన్నం తింటుంటే నువ్వే, మంచినీళ్లు తాగుతుంటే కళ్ళ ముందు నువ్వే కదులుతున్నావు. ఎంత అందగాడివి! నీ కళ్ళు చూస్తే ఎంతమంది ఆడపిల్లల కళ్ళల్లో ప్రేమ ఆ కళ్ళు మొదలవుతాయి. మరి ఆ కళ్ళకు నా మీద జాలి లేదా? అందరూ నిన్ను దేవుడు అంటున్నారు, నన్నెందుకు ఇలా చేశావు? దేవుడే భూమి మీదకి రావడం పురాణం, జనమే దేవుడి దగ్గరికి రావడం కలియుగం. వస్తా, నేనే వస్తా, నిన్ను వెతుక్కుంటూ వస్తా. సార్, మీ 2 కళ్ళు లేవండి. ఇదేంటయ్యా? శృతి ఇక నా జీవితంలో అపశృతి అనుకున్నాను, కానీ మహాభారత యుద్ధంలో కూడా ఎవరు ఉపయోగించని మోహిని అస్త్రాన్ని మీరు చూపించారా? ఇప్పుడు ఇంత పాంతం పాటి అతన్ని ప్రేమిస్తుందంటే భవానీని వదలదు. డెఫినెట్ గా శృతి నాది అవుతుంది. భగవంతుడా, వాళ్ళిద్దరిని ఏకం చే ప్లీజ్. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను? నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి, మా ఇంటి పేరు పడగొట్టి, మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరూ చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజు చూడొద్దు. ఏ కుర్రోడితో దీన్ని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జడగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతోరా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు. అన్యాయాన్ని ఎదిరించడం కోసం పోరాడి పలనాటి గడ్డ మీద యుద్ధంలో మరణిస్తే వీర స్వర్గానికి చేరుకోవడమే విజయమని భావించి గెలుపు కోసమే కాకుండా వీర మరణం కోసం రణం చేసిన పలనాటి వీరులారా, ఆనాడు మీరు యుద్ధం చేసిన ఆయుధాలు ఇవే ఇవే. ప్రభావం నుంచి అక్షయ్ వరకు ప్రతి 7 కొత్త నెత్తులతో వీటి వేడిని చల్లార్చి నాగులేటిలో ముంచి శాంతి చేస్తున్నాం. 800 సంవత్సరాలుగా వీరాచారాన్ని కాపాడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. సార్, నేను నాగులేటిలో స్నానం చేస్తాను. కన్నమదాస వంశంలో పుట్టిన వాడివిరా, నాగులేటిలో మునిగితే నీకు నడకొస్తుందేమో.
జై చెన్నకేశవ కుమార్ దాస్ ఎక్కడ? ఏమైంది బాబు? కుమార్ దాస్ కనిపించడం లేదు. ఎక్కడ కుమార్ దాస్? కుమార్ దాస్ వెతకండి రా. కుమార్ దాస్ కుమార్ కుమార్ బాబు కుమార్ నీళ్లు కక్కడానికి అతను బ్రతికినాడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలనాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునుగ్గానే నువ్వే ముక్కు మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి. మనుషులతో వ్యాపారం చేయడం చూశాను కానీ శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమార్ దాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఎలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి రెండు కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు. బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే. ఏంట్రా డల్గా ఉన్నావు? గురువు గారి చెల్లెలు పెళ్లి అయిపోయింది, ఈయన పెళ్లి అయిపోతుంది. నా పెళ్లి ఎప్పుడు అవుతుందని. అవ్వాలంటే నీకు అది ఉండాలిగా. ఏంట్రా కళ్యాణ యోగం?
కళ్యాణం. ఆ అమ్మాయిని ఎవరైనా ఏం చేసినా నా మీద తొట్టే. త్వరగా ఆపరేషన్ థియేటర్ తీసుకుపదండి. నో డాక్టర్, ఈ రూమ్ లోనే బుల్లెట్ తీసేయండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆపరేషన్ కు ముందు ఎనస్థీషియా ఇవ్వాలి కదండి. నేను మత్తులో కెడితే ఈ అమ్మాయిని మా వాడు చంపేస్తారా? నా ఎదురుగా అద్దం దగ్గరే ఈ అమ్మాయి నిలబడి ఉండాలి. బుల్లెట్ తీస్తున్నప్పుడు నేను ఆమెను చూస్తూ ఉండాలి. డాక్టర్, మీరు తొందరగా బుల్లెట్ తీసి పంపకపోతే జరిగిన విషయం పల్నాడులో అందరికీ తెలిసిపోతుంది. పల్నాడు అంతా కదిలొస్తే ఆ అమ్మాయికి ప్రమాదం. ప్లీజ్ త్వరగా తీయండి. పన్నీటి జల్లుతో తడవాల్సిన కళ్యాణ మండపం నెత్తురు చుక్కలతో తడవడం శుభం కాదు. మళ్ళీ ముహూర్తం పెట్టిద్దాం. వీల్లేదు, మళ్ళీ ముహూర్తం పెట్టడం జరగదు. చంపేయను దీన్ని. నీ పెళ్లి జరుగుతుండడానికి దెబ్బతే. చావుకి భయపడేదాన్ని కాదు. నాగాయలంక నరసింగరాయుడి కూతుర్ని, శివ నాగేశ్వరి. నీ పెళ్లి ఎప్పుడు జరగాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. నువ్వు ఎవరి మెళ్ళలో తాళి కట్టాలో డిసైడ్ చేయాల్సిన దాన్ని నేను. అమ్మా కళ్యాణి, అన్నయ్య ఈ శివనాగేశ్వరిని మన ఇంటికి తీసుకురా. హలో మిస్టర్ భవానీ ప్రసాద్. ఏంటి దాంతో కలిసి లంచ్ చేయడానికి పరుగులు తీస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకుని గంగలా నెత్తిన పెట్టుకోవాలనుకుంటున్నావా, లేక లక్ష్మిలా గుండెల్లో దాచుకోవాలనుకుంటున్నావా? ఏది జరగదు, జరగనివ్వను. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఏం తినాలి, ఏం తాగాలి అన్ని అన్ని నేనే చెప్తాను. నీ మూలంగా ఈ తాళికి రాసిన పసుపులాగా నా జీవితం కూడా రాలిపోకముందే నాకు సమాధానం కావాలి. అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. నాకు సరైన సమాధానం దొరికే వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటా. What is this? I can't stand this bloody situation anymore. Who the hell is this woman? Instead of apologizing, she's commanding you. Excuse me. You keep out of this. This is between us. Don't interfere in this matter. భవానీ బాబు, మీ పెళ్లికి రావాలని మా బంధువులు సీట్లు దొరక్కపోయినా రైలెక్కితే వస్తుంది మీ పెళ్లికి అని తెలిసి బోగీలో ఉన్న ప్రయాణికులు భవానీ బాబు పెళ్లికి మీరు ఈ రైల్లో వెళ్ళండి సార్, మేం తర్వాత లారీల్లో వస్తామని దిగేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులున్న మిమ్మల్ని ఒక ఆడపిల్ల ఇలా నిలదీయటమేమిటి?
దాన్ని భరిస్తూ మీరు మౌనంగా ఉండటం ఏమిటి? దీనికి నాకు సమాధానం కావాలి. నేను చెప్తాను. నేనెవరా అని చూస్తున్నారా? నాగాయలంక నరసింగరాయుణ్ణి, ఈ శివనాగేశ్వరికి తండ్రిని, ఈ తమ్ముళ్ళిద్దరికి అన్నని. నా పేరు చెబితే లంకెల్లోనే కాదు, వాగులు వంకెల్లో కూడా పిట్టలు నీళ్లు ముట్టవు. అట్లాంటిది ఈ భవానీ ప్రసాద్ నా పరువు తీశాడు, నన్ను కృంగదీశాడు. నా పరువు కోసం నేనేం చేశానో తెలుసా? ఏం చేశానో తెలుసా? రండ్రా! తొందరగా రండ్రా! కృష్ణారావు, ఏం చూసి నీ ఎమ్మడబడిందిరా నా బిడ్డ? పిసికితే పిడికెడు నెచ్చర ముద్దయిపోతావు. నరసింహారాయుడు గారు, వీళ్ళు మేజర్లు, వీళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు వీళ్ళకుంది. మర్యాదగా వచ్చి బండెక్కుతావా? ఇన్ని ఏసేయమంటావా? మీకేదైనా ప్రాబ్లం ఉంటే కోర్టుకు వెళ్ళండి. మేము కోర్టుకు వెళ్ళాలో వాళ్ళని కాటికి పంపాలో ఇప్పుడే తెలుసుకుంటాం. అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. గెట్ అవుట్. ఏట్రా కాలుస్తా ఉంటే భయపడతావు అనుకున్నావా? కాల్చురా, దమ్ముంటే కాల్చు. వద్దురా, వద్దు. మనం చచ్చినా పర్వాలేదని అది కూర్చుంటే దానికోసం మనం చచ్చేదేదిరా? మిస్టర్, వెళ్ళిపోతాం. పదండి, నడవండి. నన్ను కాదన్న నా బిడ్డతో సహా ఎవరూ మిగిలకూడదు. పెంచి మారేయండి.